నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విక్టర్ ఇమాన్యుయల్ అండి. నేను ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. పేద ప్రజలకి వీలైనంత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవ అందించాలన్న ఉద్దేశంతో ప్రజ్వల హాస్పిటల్ నేను దాదాపు 7 సంవత్సరాల ముందు ప్రారంభించడం జరిగింది. మా అమ్మగారు తను సెకండ్ ప్రెగ్నెన్సీలో సరైన వైద్యం అందక చనిపోవడం అన్నది మా డాడీని బాగా కలిచివేసింది. అంతేకాకుండా మా అమ్మగారు చివరి కోరిక నేను డాక్టర్ కావాలనేసి. సో చిన్నప్పటి నుంచే పేద ప్రజల కోసం నాణ్యమైన వైద్య సేవ వీలైనంత తక్కువలో అందజేయాలనేసి మా డాడీ కోరుకునేవారు. ఆయన ప్రేరేపణని నేను దృష్టిలో పెట్టుకొని ఈ మార్గంలో నడవడం జరిగింది. అంతేకాకుండా నేను వైద్య విద్య అభ్యసిస్తున్నప్పుడు ఒక సంఘటన నన్ను చాలా కలిచివేసింది. ఐసీయూలో అడ్మిట్ అయిన ఒక పేషెంటు, ఆ పేషెంట్ వాళ్ళ వైఫ్ నేను ఒకసారి గమనించాను. హాస్పిటల్ పక్కన రోడ్లో రోజు అడుక్కోవడం అన్నది, తన హస్బెండ్ కోసం తను మందులు కొనుక్కోవడం కావచ్చు, టెస్టులు చేయించడం అన్నది నేను గమనించాను. ఆ సన్నివేశం నన్ను బాగా కలిచివేసింది. ఆ వ్యక్తిని చూసిన తర్వాత నేను ఖచ్చితంగా ఇదే మార్గంలో నడవాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ ప్రజ్వల హాస్పిటల్ అన్నది నేను పేద ప్రజలకు కావచ్చు, లేకపోతే మిగతా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు కావచ్చు, ముఖ్యంగా రైతులు కావచ్చు, సైనికులు కావచ్చు, లేకపోతే వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలు ఎవరైతే వాళ్ళకు కావచ్చు, ఆమ్లదాడి బాధితులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇలా కొన్ని రకాల కేటగిరీస్ ఎంచుకొని వాళ్ళకి వీళ్ళంత తక్కువ వైద్య సేవడం చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నడిపిస్తున్నాము. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కేవలం 10 రూపాయలు ఓపీ ఫీజుతో మనం ఈ ప్రజ్వల హాస్పిటల్లో ఓపీ సేవలు నిర్వహిస్తున్నాము. పేషెంట్లకి వీలైనంత వరకు వారిపైన ఆర్థిక భారం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇది మేము ప్రస్తుతానికి రన్ చేస్తున్నాము. మేము స్టార్ట్ చేసినప్పుడే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. బయట ఎవరి నుంచి డొనేషన్ తీసుకోవద్దనేసి, పేషెంట్ల ద్వారా వచ్చే ఇన్కమే ఇంకో పేషెంట్కి అది ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మేము ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి చాలామంది వెల్ విషర్స్తో కావచ్చు, దేవులతో కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాస్పిటల్ నడిపించగలుగుతున్నాము. సమాజ శ్రేయస్సు గురించి నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులను గుర్తించి వాళ్ళని గౌరవించాలన్న సంకల్పంతో నిర్వి అవార్డ్స్ ప్రారంభించడం అన్నది నిజంగా హరిప్రసాద్ రెడ్డి గారికి వచ్చిన ఒక మంచి ఆలోచన. నాలాగా ఎంతోమందిని వాళ్ళు గుర్తించి ఈ అవార్డ్స్కు ఎంపిక చేసిన వాళ్ళలో నేను ఒకరు కావడం నాకు గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. హరిప్రసాద్ రెడ్డి గారు నిర్వి ఆర్ట్స్ తరపు నుంచి ఉన్న CEO గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.